హాక్ గర్ల్ క్యారెక్టర్ని 1940 సంవత్సరంలో ఫ్లాష్ కామిక్స్ ఇష్యూ 1లో ఇంట్రడ్యూస్ చేశారు. గార్నర్ ఫాక్స్ అండ్ ఆర్టిస్ట్ డెనిస్ నివిల్లే కలిసి ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. డీసీ కామిక్స్ యొక్క ద ఫస్ట్ హాక్ గర్ల్ పేరు షీరా శాండర్స్. ఈమె గోల్డెన్ ఏజ్ హాక్మ్యాన్ అయిన కార్టర్కి పార్ట్నర్. ఈజిప్షియన్ ప్రిన్సెస్ అయిన చాయార్ అనే షీరా శాండర్స్గా పుడుతుంది. అంటే ఇది తనకి ఒక పునర్జన్మ. ఇక కథలోకి వెళ్తే, శతాబ్దాల క్రితం చాయ్ ఆరా మరియు తన లవర్ అయిన ప్రిన్స్ కఫూను హాత్సెట్ అనేవాడు నెంత్ మెటల్తో తయారైన కత్తితో చంపుతాడు. తర్వాత చాలా జన్మల్లో ఈ ముగ్గురు పుడుతూ 20వ శతాబ్దం ప్రారంభంలో చాయారా షియరా శాండర్స్గా, ప్రిన్స్ కఫూగా కార్టర్ అదే మన హాక్మ్యాన్, డాక్టర్ ఆంటన్ హాస్టర్గా హాత్సెట్ పుడతారు. వీళ్ళందరికీ ఇది పునర్జన్మ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. డాక్టర్ ఆంటన్ హాస్టర్ షీరా శాండర్స్ని కిడ్నాప్ చేస్తాడు. మన హీరో అయిన హాక్మ్యాన్ వెళ్ళి షీరాను రక్షించి తనకు జోడీగా తన లాంటి కాస్ట్యూమ్స్నిచ్చి హాక్ గర్ల్ చేస్తాడు. ఇన్ని జన్మల్లో కూడా వీళ్ళందరి మధ్య ఉన్న కామన్గా వచ్చేది నెంత్ మెటల్. ఈ నెంత్ మెటల్తోనే హాక్ పార్టర్స్ యొక్క సూట్స్ తయారయ్యాయి. తరువాత ఇద్దరు ఆల్ స్టార్ స్క్వాడ్రన్లో మెంబర్స్ అవుతారు. హాక్మ్యాన్ జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికాలో మెంబర్ అవుతాడు. హాక్మ్యాన్కి హాక్ గర్ల్కి హెక్టర్ హాల్ అనే కొడుకు పుట్టి డాక్టర్ ఫేట్ అవుతాడు. గోల్డెన్ ఏజ్ క్యారెక్టర్ సాగా అయిపోతున్నప్పుడు మళ్ళీ కామిక్స్ని రీబూట్ చేయాలనుకుని 1956 సంవత్సరంలో ఫ్లాష్ క్యారెక్టర్ని మళ్ళీ న్యూ ఐడెంటిటీ అండ్ బ్యాక్ స్టోరీతో లాంచ్ చేశారు. అప్పుడే హాక్మ్యాన్ అండ్ హాక్ గర్ల్ జన్ను కూడా రీబూట్ చేశారు. 1961 సంవత్సరంలో ద బ్రేవ్ అండ్ బోల్డ్ ఇష్యూ 34లో గార్నర్ ఫాక్స్ అండ్ జాయ్ క్యూబర్ట్ కలిసి ఈ క్యారెక్టర్ని మళ్ళీ వ్రాశారు. ఈ హాక్ గర్ల్ పేరు షైరా హాల్. ఈమె హాక్ గర్ల్ మాత్రమే కాదు, డీసీ కామిక్స్ యొక్క ఫస్ట్ హాక్ ఉమెన్. ఈమె థానగర్ అనే గ్రహంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. థానగర్ సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉన్న గ్రహం. డ్రాగన్ ఫ్లై అనే దొంగల ముఠాను పట్టుకోవడానికి థానగారియన్ హై ర్యాంక్ ఆఫీసర్ అయిన కార్టర్ హాల్కి బాధ్యతలు అప్పగిస్తారు. ఇతనే సిల్వర్ ఏజ్ హాక్మ్యాన్. ఇతనికి సహాయకురాలుగా షైరా హాల్ని నియమిస్తారు. ఇద్దరూ కలిసి డ్రాగన్ ఫ్లై రాబర్ట్స్ను బంధిస్తారు. ఇక్కడ షైరా కార్టర్ ప్రాణాలను రక్షిస్తుంది. తర్వాత షైరా అండ్ కార్టర్ ఇద్దరు ప్రేమించుకుంటారు. 10 సంవత్సరాల తర్వాత బిత్ రాక్ అనే క్రిమినల్ని పట్టుకోవడానికి ఇద్దరిని భూమి మీదకి పంపుతారు. బిత్ని బంధించి థానగర్కి తెచ్చిన తర్వాత షైరా భూమి మీద క్రిమినల్స్ను అడ్డుకునే పద్ధతులు నేర్చుకోవాలని మళ్ళీ భూమి మీదకి కార్టర్తో సహా తిరిగి వస్తుంది. తర్వాత హాక్మ్యాన్ అండ్ హాక్ గర్ల్గా వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకుంటారు. 1980 సంవత్సరంలో తను తాను హాక్ ఉమెన్గా ప్రకటించుకుంటుంది. కెండ్రా సాండర్స్ ఏకేఏ హాక్ గర్ల్ 1999 సంవత్సరంలో జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికా సీక్రెట్ ఫైల్స్ ఇష్యూ 1లో ఈ కొత్త హాక్ గర్ల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యారెక్టర్ను జేమ్స్ రాబిన్సన్, డేవిడ్ గోయర్, స్కాట్ బిన్ఫైల్ కలిసి క్రియేట్ చేశారు. ముందు తరం హాక్ గర్ల్ అయిన షీరా హాల్కి ఒక బ్రదర్ ఉన్నాడు. అతని పేరు సిరిల్ స్పీడ్ శాండర్స్. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు మైకిల్ శాండర్స్. మైకిల్ శాండర్స్ ట్రీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ కెండ్రా శాండర్స్ అనే కూతురు పుడుతుంది. కెండ్రా ఆమె తల్లిదండ్రుల ప్రెజర్స్ వల్ల డిప్రెషన్లో ఉండేది. కెండ్రా ఒకసారి హై స్కూల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది. 16 సంవత్సరాల వయసులో మియా అనే కూతురు కెండ్రాకు పుడుతుంది. కామిక్స్లో ఈ మియా అనే పేరును మెన్షన్ చేశారు, కానీ ఎక్కడా ఈ క్యారెక్టర్ని చూపించలేదు. ఒకసారి కెండ్రా డిప్రెషన్లో ఉన్నప్పుడు హైడోస్లో నిద్రమాత్రలు మింగేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అప్పుడే తన పూర్వజన్మలైన షైరా హాల్ అండ్ షియరా శాండర్స్ పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. అప్పుడు తన తాత అయిన సిరిల్ స్పీడ్ శాండర్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా కెండ్రా శాండర్స్ చనిపోతుంది. కెండ్రా శాండర్స్ తన ఆత్మ తన బాడీని విడిచిపెట్టిన తర్వాత తన పునర్జన్మ జ్ఞాపకాల్లో వచ్చిన షియరా హాల్ కెండ్రా బాడీలోకి ప్రవేశిస్తుంది. తర్వాత షియరా హాల్ తనను తాను మర్చిపోయి కెండ్రా శాండర్స్గా బిహేవ్ చేస్తుంది. బట్ కెండ్రా శాండర్స్ బాడీలో ఉన్న షియరా హాల్ తన హాక్ గర్ల్గా ఉన్నప్పటి కాస్ట్యూమ్స్ని కనిపెట్టి వాటిని వేసుకుని కొత్త హాక్ గర్ల్గా మారుతుంది.
గోల్డెన్ ఏజ్ హాక్ గర్ల్ అయిన షేరా శాండర్స్ కెండ్రాకి వేరే జన్మ అని అన్నాను కదా, అప్పుడు తనకు ఒక కొడుకు పుడతాడని కూడా చెప్పాను. అతడి పేరు హెక్టర్ హాల్, అతనే డాక్టర్ ఫేట్ అవుతాడని కూడా చెప్పాను. అయితే ఆ క్యారెక్టర్ని వెతకడానికి ఇప్పుడున్న కెండ్రా బయలుదేరుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హాక్ గర్ల్ క్యారెక్టర్ సేమ్ ఐడెంటిటీతో చాలా జన్మలుగా పుడుతూనే ఉంది. కెండ్రా శాండర్స్గా ఉండి ఆత్మహత్య చేసుకున్నప్పుడు తన ముందు జన్మలైన షీరా శాండర్స్, షీరా హాల్ మెమొరీస్ అన్ని క్రాస్ కనెక్షన్ అయ్యి ఒక సోల్గా కెండ్రా శాండర్స్ బాడీలోకి ప్రవేశించాయి. నెన్త్ మెటల్తో తయారైన వింగ్స్తో ఎగరగలదు మరియు నెన్త్ మెటల్తో ఆయుధాలు సృష్టించగలదు. సూపర్ హ్యూమన్ హియరింగ్, విజన్, స్ట్రెంగ్త్, సెన్సెస్, డ్యూరబిలిటీ అండ్ స్టామినా, హీలింగ్ ఫ్యాక్టర్, కమ్యూనికేట్ విత్ బర్డ్స్, టెంపరేచర్ రెగ్యులేషన్,